యుద్ధం ఇప్పుడు యూరప్ దేశాల మీద ప్రభావం చూపెట్టడం ప్రారంభించింది. వాళ్ళు యుద్ధంలో పాల్గొనకపోయినా వాళ్ళు ఈ యుద్ధ ప్రభావాన్ని ఫేస్ చేయబోతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ దాన్ని తట్టుకోలేక డైరెక్ట్‌గా అమెరికా, ఇజ్రాయెల్‌ని ఏం చేయలేం కాబట్టి వాళ్ళకి మిత్రులైనటువంటి వాళ్ళంటూ గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తూ ఖతార్ మీద చేసినటువంటి దాడి ఎస్పెషల్లీ ఖతార్ గ్యాస్ క్షేత్రాల మీద చేసిన దాడిలో 17% నష్టపోయింది. 5 సంవత్సరాల పాటు ఆ ఉత్పత్తి మళ్ళీ తీసుకురావడానికి టైం పడతది. ప్లస్ దాని కాస్ట్ కూడా $30 బిలియన్ అవుతదని అంచనా వేసినటువంటి ఖతార్ ఇప్పుడు కొన్ని దేశాలకి గ్యాస్ సరఫరా ఆపేస్తున్నామని ప్రకటించింది. 4 దేశాలకి. ఇటలీ, బెల్జియం, సౌత్ కొరియా, చైనా. ఈ 4 దేశాలకి కూడా మొన్న మార్చి 24 నుంచి గ్యాస్ సప్లైస్ తాత్కాలికంగా ఆపేసింది. వాళ్ళు లార్జెస్ట్ ఎల్ఎన్జీ సప్లయర్ అయినటువంటి ఖతారే ఇవ్వకపోతే ఇప్పుడు సంక్షోభం వస్తుంది. దాంతో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వీళ్ళు ఇరానియన్ స్ట్రైక్స్ మొన్న ఏదైతే 18వ తారీఖు మార్చి 18, 19లో జరిగినప్పుడు ఎల్ఎన్జీ ట్రైన్స్ దెబ్బతిన్నాయి. అలాగే రస్లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ దెబ్బతింది. 4 నుంచి 6 ట్రైన్స్ ధ్వంసమైనవి. 12.8 మిలియన్ టన్నుల గ్యాస్ ఇక్కడ ఉత్పత్తి అవుతుంది ఇప్పుడు నష్టపోయినటువంటి ప్రదేశంలో. టోటల్ 17% ఖతార్ టోటల్ ఎల్ఎన్జీలో ఇప్పుడు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. $20 బిలియన్ ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నటువంటి వేళ ఇప్పుడు ఆ గ్యాస్ ఉత్పత్తి లేదు కాబట్టి అందరికీ ఆపకుండా అంతవరకు ఆపుతామని చెప్తోంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ మొత్తం వ్యవహారానికి పరిష్కారం ఎప్పుడు అన్నది మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు.